ఐటీ సెక్టార్లో ఫాస్ట్గా ప్రమోషన్స్ రావాలి అన్నా, ఫాస్ట్గా ప్రమోట్ అవ్వాలి అనుకున్నా క్యాండిడేట్స్ అసలు ఏ విధంగా ఆ స్కిల్ని ప్రిపేర్ అవ్వాలి అంటారు? ఏ విధంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అంటారు కంపెనీస్లో? కెరీర్ గ్రోత్ కోసం చూస్తూ కెరీర్ స్టార్ట్ చేసి తక్కువ ప్యాకేజెస్తో స్టార్ట్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక వాళ్ళు అప్పుడు ఎలాగ ప్రమోషన్స్కి ఫాలో అవ్వాలి స్టెప్స్ అని చూస్తే కనుక వెరీ సింపుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు టాస్క్ కంప్లీట్ చేస్తారనమాట. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్స్, డెడ్ లైన్స్ మీట్ అవ్వటం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ ఇష్యూస్ ఏ టైంలో పడితే ఆ టైంలో ఉంటాయి. సో ఈ ప్రొడక్షన్ ఇష్యూస్ ఇవి చేయాలి అంటే అందరూ ఇంట్రెస్ట్ చూపిరు. డెవలప్మెంట్ వర్క్ ఉంటారు కానీ ప్రొడక్షన్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిరు అనమాట. సో అట్లాంటి టైంలో మనం యాక్టివ్గా ఆ ప్రొడక్షన్ ఇష్యూస్ సాల్వ్ చేయగలగాలి. అండ్ మీకు ఇచ్చిన టాస్క్ కాకుండా మీ ప్రాజెక్ట్లో ఎక్కడైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆ టాస్క్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయగలిగితే గనక మీరు అందరి దృష్టిలో పడతారు. మేనేజర్కి మీరు బాగా ఇంప్రెషన్ క్రియేట్ చేయాలన్నమాట. మేనేజర్కి ఎలాంటి ఫీలింగ్ రావాలి అంటే హీఈస్ ద రైట్ పర్సన్, హీఈస్ ద క్యాపబుల్ పర్సన్ టు హ్యాండిల్ అన్న ఇంప్రెషన్ రావాలి.